రాజ్యసభ ఎన్నికల వేడి రాష్ట్రంలో తగ్గడం లేదు. ముఖ్యంగా అధికార పార్టీలో రోజు రోజుకి హైరాణ పెరుగుతోంది. ఇప్పటికే 3 అభ్యర్థుల్ని ఎంపిక చేసిన జగన్ ఎందుకో తెగ ఆందోళన చెందుతున్నారు. సోమవారం ఉదయం 3 అభ్యర్థుల్ని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి భేటీ అవుతున్నారు. 3 అభ్యర్థులు నామినేషన్ వేయబోతున్నారు. ఇప్పుడు టీడీపీ నిర్ణయంపై వైసీపీలో ఉత్కంఠ నెలకొంది. ఏపీలో రాజ్యసభ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. వైసీపీకి 151 మంది స్పష్టమైన బలం ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో ఈసారి అలర్ట్ అయింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్ రిటైర్ అవుతున్నారు. ఈ 3 స్థానాలు ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం వైసీపీకి దక్కాల్సి ఉంది. అయితే ఇటీవల జగన్ సుమారు 32 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో పలువురు ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థిని రంగంలోకి దించితే అటువైపు మద్దతిస్తారేమోనన్న భయం వైసీపీకి పట్టుకుంది. అందుకనే వైసీపీపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలకు ఓటు వేయకపోతే ఒక్కొక్కరికి 2 కోట్లు డబ్బులు, గోవా ట్రిప్ ఆఫర్ చేశారు. వైసీపీ హైకమాండ్ ఇచ్చిన పిలుపుకు ఆశించిన రీతిలో స్పందన, అసంతృప్తి ఎమ్మెల్యేల నుంచి రాలేదని చెబుతున్నారు. అందుకనే సోమవారం 3 అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావులను తన క్యాంపు కార్యాలయానికి రావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. వీరితో భేటీలో అసంతృప్త ఎమ్మెల్యేలను ఎలా టాకిల్ చేయాలో ముఖ్యమంత్రి వివరించే అవకాశం ఉంది. కొంతమంది అసంతృప్త ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి మాట్లాడాలని అభ్యర్థులు సూచించినట్టు తెలిసిందే. సీఎంతో భేటీ ముగిశాక మధ్యాహ్నం 12:15 శాసనసభకు వెళ్లి నామినేషన్లు వేయనున్నారు. మధ్యాహ్నం తరువాత మరో సెట్ నామినేషన్లు వేస్తారు అని చెబుతున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ వ్యూహం ఏమిటో తెలియక వైసీపీలో టెన్షన్ నెలకొంది. ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్ లోనే ఉన్నారు. టీడీపీ ఇప్పటికే నామినేషన్ పత్రాలు కొనుగోలు చేయడంతో అభ్యర్థిని రంగంలోకి దించే విషయంపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారు అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.